హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. 6 వైశాఖ పౌర్ణమని తెలియడంతో ఇక ఆ రోజు రాత్రి గార్డెన్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. పోయిన పౌర్ణమి నాడు దేవుడు నాకు బాగీలోకి ప్రవేశించే శక్తిని కల్పించాడు. ఆ శక్తి వల్ల నేను ఆయనకు బాగీకి పెళ్లి చేసి ఆ మనోహరి నుండి కాపాడగలిగాను. మనోహరి బాగీని చంపాలని ప్లాన్ చేసినప్పుడే పౌర్ణమి రావడం ఏంటి అంటే మళ్ళీ దేవుడు బాగిని కాపాడుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పౌర్ణమికి నాకు ఎటువంటి శక్తులు రాబోతున్నాయి, మళ్ళీ నేను భాగ్యలోకి ప్రవేశించగలుగుతానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పిల్లలంతా కూడా ఎలాగైనా సరే మిస్సమ్మ మీద రివెంజ్ తీర్చుకోవాలి, తనకి మన టార్చర్ అంటే ఏంటో చూపించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో బాగి పిల్లలందరికీ కూడా ప్రసాదం ఇవ్వడానికి వాళ్ళ రూమ్లోకి వస్తుంది. ఇక అప్పుడు పిల్లలు కావాలని రూమ్ని చిందరవందర చేస్తూ బొమ్మలన్నీ కూడా బాగి మీద విసురుతూ ఉంటారు. బాగి ఏమాత్రం కోపగించుకోకుండా పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు. మీరు ఇలా అల్లరి చేశారని మీ మీద నాకు కోపం వస్తుంది అనుకుంటున్నారా? లేదు, అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలని చెప్పి పిల్లల రూమ్ అంతా కూడా నీట్గా సర్దుతుంది. ఇక అలా బాగి పిల్లల రూమ్ని నీట్గా సర్ది అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండడంతో ఇదేంటి మనం చేసిన పనికి మిస్సమ్మ ఇరిటేట్ అవుతుంది అనుకుంటే అలా కూల్గా వెళ్ళిపోయింది, అంటే మనం ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా, రేపు ఈ మిస్సమ్మని మరింత టార్చర్ చేయాలి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా నిద్రపోతూ ఉంటే మనోహరి మాత్రం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేపు నేను ఎలాగైనా సరే భాగ్యని చంపేమని బాబ్జీకి డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు పౌర్ణమి కావడం వల్ల గోర చెప్పినట్టుగా ఆత్మకి నిజంగా శక్తులు వస్తాయా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ నీలాతో ఓసే నీలా, మనం అర్జెంటుగా గోరాని కలవాలని చెప్పి అంటూ ఉంటుంది. ఈ టైంలో నా అమ్మగారు అసలే భయంతో నేను చచ్చిపోతున్నానని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు గనక నువ్వు రాకపోతే నేనే నిన్ను చంపేస్తానంటూ మనోహరి బలవంతంగా నీలాని గోర దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఏంటి బాలిక ఇలా వచ్చావని చెప్పి గోర మనోహరిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు మనోహరి రేపు వైశాఖ పౌర్ణమి కదా గోర, ఆత్మకు ఎటువంటి శక్తులు వస్తాయో తెలుసుకోవాలని వచ్చానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో గోర తన దివ్య దృష్టితో ఏవో మంత్రాలు చదువుతూ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. బాలిక, నీ చుట్టూ ప్రమాదం పొంచి ఉంది, నువ్వు అప్రమత్తంగా ఉండాలి. పోయిన పౌర్ణమి నాడు ఏం జరిగిందో నీకు గుర్తుంది కదా, ఈ పౌర్ణమి రోజున ఆత్మశక్తులు రెట్టింపు కాబోతున్నాయి. తనకొచ్చిన శక్తులతో ఆత్మ ఏం చేస్తుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని చెప్పి గోర నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త అని చెప్పి గోర మనోహరిని హెచ్చరిస్తూ ఉంటే ఇప్పుడు ఎలా గోర, ఆ ఆత్మ నుండి నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. నీకు ఒక రక్ష ఇస్తాను, ఆ రక్ష ఎప్పుడు కూడా నీ చేతికి ఉండేలాగా చూసుకో అంటూ గోర ఒక రక్షను మనోహరి చేతికి కడతాడు. ఉదయాన్నే గుడికి వెళ్ళాలని చెప్పి బాగి తల స్నానం చేస్తుంది. ఇల్లంతా కూడా సాంబ్రాణి వేస్తూ ఉంటుంది. అమర్ డ్యూటీకి వెళ్ళడం కోసమని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అలా బాగి ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటే అమర్ కళ్ళు మండుతూ ఉంటాయి. ధూపం అంటే ఇంట్లో వేసుకుంటారు, ఇలా మొహం మీద వేయరు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి అనుకోకుండా అమర్ తలను ఢీ కొట్టి సారీ అండి, సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్కి పొలమారి దగ్గొస్తూ ఉంటే బాగి మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకువస్తాను అని చెప్పి బాగి అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే తన చేతిలో ఉన్న నిప్పులు కింద పడిపోతాయి. వంటింట్లోకి వెళ్ళి బాగి మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి అమర్
అలా కళ్ళు మూసుకొని మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ నిప్పుల మీద అమర్ కాలు వేయబోతూ ఉంటే అది చూసిన ఆరు భయంతో వచ్చి అమర్ కాలిని పట్టుకుంటుంది. తన కాలిని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించడంతో అమర్ కళ్ళు తెరిచి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి చేరుకుంటారు. అమర్ కాలు గాల్లో ఉన్నట్టుగా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. బాగి ఆరు వైపు చూస్తూ, చాలా థ్యాంక్స్ అక్క, సమయానికి మీరు కనుక వచ్చిండకపోతే ఆయన కాలికి గాయమై ఉండేది అని చెప్పి బాగి అలా ఆరుతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అందరూ కూడా అక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రండక్క కాఫీ తాగుతారు కానీ అని చెప్పి బాగి ఆరుని పిలుస్తూ ఉంటుంది. వదిలే మిస్ అమ్మ, నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వస్తానులే అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క అక్క అని చెప్పి బాగి అలా వెళ్ళిపోతారేంటక్క పిలుస్తుంటే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, మిస్ అమ్మ అక్కడ ఎవరు లేరు కదా, నువ్వెవరితో మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు. లేకపోవడం ఏంటి రాథోడ్, నేను ఎప్పుడు కూడా పక్కింటక్క అని చెబుతూ ఉంటాను కదా, ఆ అక్క ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా, ఆయన కాలు పట్టుకుంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు పిల్లలు మిస్సమ్మకి పిచ్చిగాని పట్టిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కన్ఫామ్గా ఆరుని అమర్ని కాపాడిందని చెప్పి మనోహరి అనుకుంటుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మిస్సమ్మ అక్కడ నిజంగానే ఎవరు లేరు అని చెప్పి నీకు మాత్రమే ఎలా కనిపిస్తున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. లేకపోవడం ఏంటి అత్తయ్య గారు, నేను ఎప్పుడు కూడా అక్క నాతో మాట్లాడుతుందని చెబుతూ ఉంటాను కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఆ అక్కే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమండి, త్వరగా మిస్సమ్మని గుడికి తీసుకువెళ్ళాలి, లేదంటే ఏదేదో మాట్లాడుతుంది, మిస్సమ్మకి ఏమైందో ఏంటో అని చెప్పి అలా అమర్ వాళ్ళ అమ్మగారు కంగారు పడిపోతూ ఉంటారు. మరోవైపు అమర్ కూడా నా కాలిని నిజంగానే ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించింది, చూస్తే అక్కడ ఎవరు లేరు, అంటే నిజంగానే మిస్సమ్మ ఎవరితోనైనా మాట్లాడుతుందా, ఒకవేళ అది నా ఆరుని అయ్యుంటుందా అని చెప్పి అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒరే నాన్న, నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి రారా, గుడికి వెళ్దామని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ని పిలుస్తూ ఉంటే లేదమ్మా నాకు ఆఫీసులో అర్జెంట్ పని ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ పనులు ఎప్పుడు ఉండేవే కదా నాన్న, నీ చేత మిస్సమ్మ చేత ఈరోజు ఆ పరమశివునికి రుద్రాభిషేకం చేపిస్తే మంచిది నాన్న అని చెప్పి ఇక అలా అమర్ వాళ్ళ అమ్మగారు బలవంతం చేయడంతో సరే అమ్మ అని చెప్పి అమర్ కూడా గుడికి రావడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు బాగి మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇదేంటి, ఆ అక్క నాకు మాత్రమే కనిపిస్తుందా, ఎవరికి కనిపించడం లేదా, ఎందుకలా నాకు మాత్రమే కనిపిస్తుందంటే తను మనిషి కాదా అని చెప్పి ఇక అలా బాగి మనసులో ప్రశ్న మొదలవుతూ ఉంటుంది. అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక అప్పుడు మనోహరి నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్పి అమర్ వాళ్ళతో కలిసి గుడికి వెళ్తుంది. గుడిలో అయితే ఆ ఆరు ఆత్మ నన్ను ఏమీ చేయలేదు, కాసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని మనోహరి అమర్ వాళ్ళతో గుడికి వెళ్తుంది. ఇక అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి, మనోహరి అనే రాక్షసి పీడ త్వరగా విరగడైపోవాలి అని చెప్పి అలా దేవుడికి దండం పెట్టుకుని తిరిగి గుడిలో నుండి వచ్చేస్తూ ఉంటే ఒక చోట ఒక సాధువు కూర్చొని ఉంటాడు. బాగి అంటూ బాగిని పిలుస్తాడు. దాంతో తను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నీ మనసులో ఇప్పుడు ఏం ప్రశ్న మొదలైందో నాకు అంతా తెలుసు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు మాట్లాడేది మనిషితో కాదు, ఆత్మతో. ఆ ఆత్మ నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందో తెలుసా, మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి అని చెప్పి ఆ సాధువు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి అంటే నేను మాట్లాడేది నా సొంత అక్కతోనా అని చెప్పి ఆ సాధువుని అడుగుతూ ఉంటుంది.
అవును బాగి అని చెప్పి ఆ సాధువు అంటూ ఉంటారు. నీకు అక్క కూడా ఉందా మిస్సమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటే, అవును అత్తయ్య గారు, నాకంటే ముందు మా నాన్నకు మరొక కూతురు కూడా ఉంది. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే తనని మా నానమ్మ అనాథాశ్రమంలో వదిలేసిందంటూ జరిగిందంతా కూడా బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్నలకు వివరిస్తూ ఉంటుంది. ఒకవేళ బాగి చెబుతున్నట్టుగా తన సొంత అక్క ఆరు అయ్యుంటుందా అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రాథోడ్, సార్ మిస్సమ్మ చెప్పేదాన్ని బట్టి వాళ్ళ అక్క కూడా అనాథాశ్రమంలో పెరిగింది, మేడం కూడా పెరిగింది అనాథాశ్రమంలోనే కదా సార్, ఇద్దరు ఒకటి ఎందుకు అవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఒకసారి అక్క ఫోటో చూడొచ్చా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే చూపిస్తానమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇక అలా అందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు ఆరో ఫోటోని తీసుకువచ్చి ఇదిగో అమ్మ మా కోడలు అని చెప్పి బాగికి చూపించడంతో బాగి ఆరో ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నాతో మాట్లాడేది ఈ అక్కే అండి అని చెప్పి ఇక అలా బాగి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అంటే చనిపోయిన మా అరుంధతి నీతో మాట్లాడుతుందన్నమాట, నీకు కనిపిస్తుందన్నమాట అని చెప్పి అలా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే మనోహరి గదిలోకి వెళ్ళి, వసే ఆరు, నువ్వు ఎన్ని చేసినా కూడా అమర్ని సొంతం చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, ఆ బాగిని కూడా నీ దగ్గరికే పంపిస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటే సడన్గా గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా మనోహరి మీద పడుతూ ఉంటాయి. ఆరు మనోహరి మీద కోపంతో నా కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవే రాక్షసి, వెళ్ళిపో అంటూ చేతికి దొరికిన వస్తువులన్నీ కూడా మనోహరి మీద విసురుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, ఎవరు నా మీద వస్తువులు విసిరేది ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా వస్తువులన్నీ కూడా మనోహరి మీద విసురుతూ ఉంటే మనోహరి మొహానికి తలకు గాయాలవుతూ ఉంటాయి. ఆరు ఒక్క నిమిషం అలా ఆలోచిస్తూ, ఇందాక నేను ఆయన కాలిని పట్టుకోగలిగాను, ఇప్పుడు వస్తువులన్నీ కూడా ముట్టుకొని మనోహరి మీదకు విసరగలుగుతున్నాను, అంటే నాకు ఈ పౌర్ణమి రోజున లభించిన శక్తి ఇదేనా, నేను వస్తువులన్నిటినీ తాకగలుగుతున్నానా అని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు అమర్ గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా అమర్కి దగ్గొస్తూ ఉంటుంది. అప్పుడు ఆరు మంచినీళ్ళ గ్లాస్ తీసుకువెళ్ళి అమర్ చేతికి అందిస్తూ ఉంటుంది. గాల్లో అలా మంచినీళ్ళ గ్లాస్ వచ్చి ఆగిపోవడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఈ మంచినీళ్ళు నాకు తీసుకొచ్చింది ఎవరై ఉంటారు, నా ఆరు అయి ఉంటుందా అని చెప్పి, ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి, అమర్ నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా, నీతో ఎన్నో మాట్లాడాలనుంది, మిస్సమ్మకు నువ్వు రోజు కనిపించి మాట్లాడతావట కదా, మరి అలా నాతో ఒక్కరోజైనా మాట్లాడొచ్చు కదా అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు.